నమస్తే. కడప కార్పొరేషన్ వైసీపీ నుంచి చేజారకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. క్రిస్మస్ వేడుకలను సొంతూళ్లో జరుపుకోవడానికి 3 రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ఆయన బెంగళూరు నుండి ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇడుపులపాయలో కడప కార్పొరేటర్లతో ఆయన సమావేశం కానున్నారు. ఇటీవల 7 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. అంతకుముందే ఒక కార్పొరేటర్ టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి ఒకే ఒక్క కార్పొరేటర్ గెలుపొందారు. దీంతో టీడీపీ బలం 9కి చేరింది. మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కడప కార్పొరేషన్ను టీడీపీ సొంతం చేసుకోవడం అంత సులువేం కాదు. అయినప్పటికీ కూటమి అధికారంలో ఉండడంతో ఆపరేషన్ ఆకర్షకు మరింత మంది గురయ్యే ప్రమాదం ఉంది అని వైసీపీ ఆందోళన చెందుతోంది. దీంతో కడప కార్పొరేటర్లతో జగనే స్వయంగా మాట్లాడి భవిష్యత్పై భరోసా కల్పించడానికి వారితో సమావేశం కానున్నారు. అయితే జగన్ మాటను ఎంతమంది గౌరవిస్తారు అనేదే ప్రశ్న. తాత్కాలికంగా జగన్ ఓదార్పు మాటలకు కార్పొరేటర్లు ఊకొట్టొచ్చు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త వైఎస్ఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడైన శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్లను రకరకాల అంశాలను తెరపైకి తెచ్చి భయపెట్టవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా కడప కార్పొరేషన్ను సొంతం చేసుకోవాలి అని టీడీపీ పట్టుదలతో ఉంది. ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధం అనే రీతిలో ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. అందుకే జగన్ కూడా కడప కార్పొరేషన్ను నిలుపుకోవడానికి పట్టుదలతో ఉన్నారు. ఇవాల్టి సమావేశం కీలకంగా మారనుంది.